ఈ పొద్దు మీ అందరికీ శుభోదయం తెలియచేస్తూ చాలా సందర్భాల్లో అపరిమితమైనటువంటి జ్ఞానం, తెలివితేటలు మన మనుగడకి దోహదం చేస్తాయని, పదుగురిని మన దృష్టిలో మనల్ని గొప్పవారిగా నిలుపుతాయని, మనం ఒక ఆకర్షణీయమైన శక్తిగానో లేదా ఒక సెలబ్రిటీగానో ఒక లెజెండ్గానో నిలబడతామని చెప్పి అనుకుంటాం. మనకి ఎంత పరిజ్ఞానం ఉన్నా, ఎంత విజ్ఞానం ఉన్నా, విజ్ఞాన సంపద ఉంటే ఆటోమేటిక్గా అంటే మనకి ధన సంపద కూడా ఉంటుంది. కానీ ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, మన ప్రవర్తన, బిహేవియర్ సరిగ్గా లేనప్పుడు మనకి ఎటువంటి గుర్తింపు ఉండదు. మన ప్రవర్తన బట్టే సామాజికంగా మన వైపు పదుగురు చూస్తారు. మన ప్రవర్తనే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నలుగురి చేత సాయం చేస్తుంది. మన ప్రవర్తనే పదుగురు చేత మెప్పునిస్తుంది. మన ప్రవర్తనే మనని ముందుకు నడిపిస్తుంది. నా దగ్గర అపారమైనటువంటి పరిజ్ఞానం ఉంది. నా అపార పరిజ్ఞానం, తెలివితేటలతోటి ఎవరినైనా ఆకర్షించగలను. నా ప్రజ్ఞను లేదా నేను ఒక ప్రతిభావంతుడని నిరూపించుకోవటానికి నేను వేసుకునే దుస్తులు, నా ఆహార్యం సహకరిస్తాయని అనుకుంటాం. ఆహార్యం ఇతరుల కన్నా ఘనంగా ఉన్నప్పుడు, మన వస్త్రాలు ఇతరుల కన్నా డాబుగా కనిపించినప్పుడు తెలియని అహంకారం వచ్చేస్తుంది. అది మనకి ఎంత జ్ఞానం ఉన్నా ఉపయోగం లేకుండా పోతుంది. అందుకని ప్రవర్తన, క్యారెక్టర్ని ఇచ్చేసుకోవాలి. మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. లేకపోతే అంత జ్ఞానవంతుడైన రావణుడు బోల్తా పడినట్టే మనము బోల్తా పడతాం.